నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాత రిజర్వేషన్లతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు. బీసీలకు పార్టీ పరంగా 42% కోటా ఇస్తామన్న పొంగులేటి. గిగ్గు వర్కర్ల బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు తీర్మానం. జిగ్నింగ్ మిల్లుల సమ్మెతో పత్తి రైతుల నెత్తిన మరో పిడుగు. సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగిన కిషన్ రెడ్డి, తుమ్మల. బీహార్లో గురువారం కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం. 10వ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేసే అవకాశం. హమాస్ తరహాలో ఢిల్లీలో రాకెట్ దాడికి ఉగ్రవాదుల కుట్ర. బిలాల్ అరెస్టుతో బయటపడిన ముష్కర పన్నాగం. పాత రిజర్వేషన్ల విధానంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేలా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించింది. 50% మించకుండా పంచాయతీలు, వార్డుల వారీగా రిజర్వేషన్లపై వారంలో డెడికేటెడ్ కమిషన్ నివేదిక కోరాలని నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా 42% సీట్లు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్లపై కోర్టు కేసులు కొలిక్కి వచ్చాకే జరపాలని కేబినెట్ తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పాత రిజర్వేషన్ల విధానంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని కేబినెట్ తీర్మానించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్లపై వివాదం తేలిన తర్వాతే నిర్వహించాలని నిర్ణయించింది. కోర్టుల్లో పంచాయతీ ఎన్నికలపై మాత్రమే వివాదం ఉన్నందున వాటిని ముందుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినందున ముందుగా వాటిని పూర్తి చేయాలని నిర్ణయించారు. డిసెంబరు నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేలా కసరత్తు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై కేసులు కోర్టుల్లో తేలేందుకు సమయం పట్టనున్నందున ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. బీసీలకు 42% ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ ఇంతకు ముందు సూచించింది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50% మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని కేబినెట్ తీర్మానం చేసింది. వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం పొందాలని సూచించింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ తరపున 42% సీట్లు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన, లోకల్ బాడీస్ కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్ లో సీట్లు అలాట్ చేస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నాయో వాటిని మినీ యూజ్ జోన్లుగా వాటిని చేయాలని, ఆ చేసే దాంట్లో కూడా పాటు ఉన్న ఫ్రంట్ నున్న రోడ్డు విడ్త్ను బట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫీజు కట్టే అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించిన న్యాయ చిక్కుల వల్ల కుదరకపోవడంతో పాత కోటాతోనే ముందుకు వెళ్తున్నామని మంత్రులు తెలిపారు.
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సిద్ధం చేసిన బిల్లును ఆమోదించిన కేబినెట్ తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలో ప్రచురించాలని తీర్మానించింది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్కు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణకు కేబినెట్ నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ 29 అంశాలపై సుమారు 6 గంటల పాటు చర్చించింది. ఇటీవల కన్నుమూసిన ప్రజాకవి అందశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందశ్రీ స్మృతివనం ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠశాల పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని నిర్ణయించింది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్కు మాజీ మంత్రి దివంగత రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నాయో వాటిని మినీ యూజ్ జోన్లుగా వాటిని చేయాలని, ఆ చేసే దాంట్లో కూడా పాటు ఉన్న ఫ్రంట్ నున్న రోడ్డు విడ్త్ను బట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫీజు కట్టే అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. పేదవాళ్ల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు వీటన్నిటితో పాటు 4th సిటీ ఏదైతే ఉందో అక్కడ ఒక గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 నాడు ఏర్పాటు చేయాలని, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని కేబినెట్ లో నిర్ణయించుకోవడం జరిగింది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో మొబిలిటీ, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, ఇతర రంగాల్లో గిగ్ వర్కర్లు, ఇళ్లల్లో పనివాళ్లు సుమారు 4 లక్షల మంది ఉన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, ఫిర్యాదుల పరిష్కారం, గుర్తింపు తదితర అంశాల కోసం బిల్లును సిద్ధం చేసింది. ఒక బోర్డు ఫామ్ చేసి దీంట్లో గిగ్ వర్కర్స్ యూనియన్, అగ్రిగేటర్స్, గవర్నమెంట్ ముగ్గురు కూడా ఉంటారు. దీంట్లో అందరు గిగ్ వర్కర్స్ ని రిజిస్టర్ చేసుకునే బాధ్యత ఈ యాక్ట్ లో ఉంటుంది. దీని ప్రకారంగా ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. అగ్రిగేటర్స్ కూడా ఈ బోర్డులో ఉండి వాళ్ళు కూడా సమస్యలు ఏమున్నాయో ఒక ఆఫీసర్ని పెట్టి పరిష్కరించడానికి ఈ యాక్ట్ కూడా ఈ ఫెసిలిటీ ఉంది. మెడికల్ ఇష్యూస్ అనే కానీ యాక్సిడెంటల్ డెత్ లో ఏదైతే సెస్ ప్రకారంగా మనం వారికి ఫెసిలిటీస్ కల్పించవచ్చు, గిగ్ వర్కర్స్ కి న్యాయం జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తాం. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం, మంత్రులు చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయంపై సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు అభినందించారు. హైదరాబాద్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 15 హోటళ్లపై దాడులు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఐటీ సోదాలకు సంబంధించి సమాచారం ఏంటి? నగరం వ్యాప్తంగా నగరం బేస్ గా నడుస్తున్నటువంటి మొత్తం 3 హోటల్ కి సంబంధించినటువంటి బ్రాంచ్లు విదేశాల్లో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. దాంట్లో సంబంధించి పన్ను ఎగవేతలకి సంబంధించినటువంటి వ్యవహారంపై పలు అనుమానాలు రావడంతో ఐటీ శాఖలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ యూనిట్ సోదాలు ప్రారంభించింది. ఉదయం నుంచి మొత్తం హైదరాబాద్ లో ప్రస్తుతం 15 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా
ఈ పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్ ఈ మూడు కూడా నగరంలో ప్రధానమైనటువంటి హోటల్స్, బిర్యానీ తో పాటుగా బేకరీస్ కూడా నిర్వహిస్తున్నాయి. ప్రధాన బ్రాంచ్ పిస్తా హౌస్ కు సంబంధించిన ప్రధాన బ్రాంచ్ శాలిబండలో ఉంది. అక్కడ సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్ యజమాని మాజిద్ ఇంట్లో రాజనగర్ లో ఆయన నివాసం ఉంటారు. ఆయన నివాసంలో కూడా సోదాలు అవుతున్నాయి. దాంతో పాటుగా ఈ బ్రాంచ్లకి చైర్మన్ గా ఉన్నటువంటి మెహఫిల్ అండ్ షాగ్ హౌస్ కూడా గచ్చిబౌలి, దాంతో పాటుగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ బ్రాంచ్లు ఉన్నాయో బ్రాంచ్లో సోదాలు కొనసాగుతున్నాయి. గత కొన్నేళ్లుగా కోట్ల రూపాయలటువంటి వ్యాపారం చేస్తున్నాయి. రోజు కూడా నిత్యం కూడా రద్దీగా ఉంటూ పలువురు సినీ సెలబ్రిటీలు, ఇతర వ్యాపారస్తులు కూడా ప్రాచుర్యం పొందడం, అధికంగా లాభాలు ఆర్జించడం, దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. మరోవైపు దేశ విదేశాలు అంటే పిస్తా హౌస్ కు సంబంధించినటువంటి బ్రాంచ్ హైదరాబాద్ లో పాటుగా పలు రాష్ట్రాల్లో, తర్వాత యుఏఈ, అమెరికా, కువైట్ వంటి దేశాల్లో కూడా పిస్తా హౌస్ బ్రాంచ్లు రన్ చేస్తున్నాయి. సో వీటన్నిటికి సంబంధించి పన్ను అంటే నేరుగా ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ఆర్డర్స్ తో పాటుగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా అధికంగా ఉండడం తోటి పలు పన్ను ఎగవేతలు చేశారు అనేది కొంత అనుమానం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 15 టీమ్స్ 15 చోట్ల సోదాలు చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల కూడా సోదాలు చేరుతున్నటువంటి సమాచారం. కానీ ఇంకా పూర్తి స్థాయిలో అధికారికంగా ఎన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు అనేది మనకి ఇంకా రాలేదు. ప్రస్తుతానికైతే శాలిబండ, గచ్చిబౌలి, పాత బస్తీలోని 10 ప్రాంతాలు, తర్వాత నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్నటువంటి మెఫిల్, షాగ్ హౌస్, పిస్తా హౌస్ హోటల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏమైనా నగదు కనుక పన్ను కట్టకుండా ఎగవేసి నగదు కనుక కూడబెట్టుంటే వాటిని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే సోదాలంతా ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏకంకాలంలో ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు ప్రారంభమయ్యి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ బలగాలతోటి ఐటీ శాఖ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించిన వివరాలు ఏమైనా అవకతవకలు పాల్పడితే దానికి సంబంధించినటువంటి వివరాలు సోదాల అనంతరం మనకి క్లియర్ కట్ గా మొత్తం ఈ 3 హోటల్కి సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగార్జున. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం అనాసాగరం వద్ద తెల్లవారుజాము బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అనాసాగరం వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలు కాగా మరో 4గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్లను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు పంపించారు. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగంతో ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. లారీ వెనుక భాగం కూడా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సు లారీని క్రేన్ సాయంతో తొలగించారు. ముస్లింల ఆధ్యాత్మిక ఉమ్రా యాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది. మక్కా యాత్ర అనంతరం సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందగా వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారు 18 మంది ఉన్నారు. ఆ ఇంట 3 తరాలను ప్రమాద రూపంలో కబలించడం అందరినీ కలిచివేస్తోంది. వృద్ధుల నుంచి 2 ఏళ్ల వయసున్న పసివాళ్లు మంటల్లో సజీవ దహనమయ్యారు. ఆ కుటుంబంలో ఒక్కరు మాత్రం యాత్రకు వెళ్లడం కుదరక ప్రాణాలతో ఉన్నారు. అందరినీ పోగొట్టుకున్న ఆ ఒక్కరిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఒక్క ప్రమాదం 3 తరాలను తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. 75 ఏళ్ల తాత నుంచి 2 ఏళ్ల పసివాళ్ల వరకు విధి బస్సు ప్రమాద రూపంలో బలి తీసుకుంది. భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, తల్లి బిడ్డలు, అన్నా చెల్లెళ్లు కలిపి మొత్తం 18 మందిని ఒకేసారి పొట్టన పెట్టుకుంది. సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం హైదరాబాద్ విద్యానగర్కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబానికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. 3 తరాల వాళ్లు మరణించడంతో
అమెరికాలో ఉంటున్న నసీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ ఒక్కడే మిగిలాడు. కుటుంబం మొత్తాన్ని కోల్పోయి తానొక్కడే మిగలటంతో సిరాజుద్దీన్ని ఓదార్చటం ఎవరితరం కావడం లేదని సమీప బంధువులు చెప్పారు. విద్యానగర్లో నివాసముండే 75 ఏళ్ల షేక్ నసీరుద్దీన్ దక్షిణ మధ్య రైల్వేలో ట్రైన్ గార్డుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. కుమారులు సిరాజుద్దీన్, సలావుద్దీన్, ముగ్గురు కుమార్తెలు అమీనా బేగం, షబానా బేగం, రిజ్వానా బేగం ఉన్నారు. పవిత్ర ఉమ్రా యాత్రకు కుటుంబమంతా కలిసి పయనమయ్యారు. సిరాజుద్దీన్ అమెరికాలో ఉండి రాలేకపోయాడు. సిరాజుద్దీన్ భార్య, ముగ్గురు పిల్లలు మాత్రం యాత్రకు వెళ్లారు. నసీరుద్దీన్ మరో కుమారుడు సల్లావుద్దీన్, ఆయన కుమార్తెలు అమీనా బేగం, షబానా బేగం, రిజ్వానా బేగం వారి పిల్లలతో యాత్రలో పాల్గొన్నారు. వీరంతా ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదానికి దారితీసింది. వాళ్ళ బంధువులు అందరూ వెళ్ళిపోయినారు. భార్య అయిపోయినారు, ముగ్గురు పిల్లలు పోయినారు, అందరు చచ్చిపోయినారు. బూడిది అయిపోయింది సార్. మొత్తం 18 మంది బూడిది అయిపోయినారు. ఏం చేద్దాం సార్? బిగ్ ట్రాజెడీ ఇది. సో మక్కల ఉమ్రా అయిపోయింది. అది పద్ధతి ప్రకారం మక్కా నుంచి మదీనా వెళ్తారు. తోవాలోనే ఇది జరిగిపోయింది. షేక్ నసీరుద్దీన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 18 పీపుల్, అందులో ఆడలు ఉన్నారు, మొగాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అందరు చనిపోయారు. ప్రభుత్వం అయితే మాక్సిమం సపోర్ట్ చేస్తుంది. రిచువల్స్ ప్రకారం అక్కడ ఎవరికైతే అక్కడ చనిపోతే అక్కడనే మొత్తం ఫ్యూనరల్ అట్లా అయిపోతుంది. ఈ ఫ్యామిలీలో ఒక అబ్బాయి షోయబ్ అని అమెరికాలో ఉన్నాడు. ఆయన ఒకటే మిగిలింది. ఇప్పుడు 18 మెంబర్స్ ఒకటే ఫ్యామిలీ. వెరీ అన్ఫార్చునేట్. షోయబ్ మాత్రం అమెరికాలో ఉన్నాడు. వాళ్ళ భార్య, పిల్లలు, చిన్న పిల్లలు. एक बेटा अमेरिका में, एक बेटा इधर ही था. 1 o'clock మాట్లాడారు. ఇట్లా అయిపోయింది, మాది ఇక్కడ మదీనాకి వెళ్తున్నామని చెప్పారు. మా సట్టగూడ వాళ్ళతో ఫ్యామిలీ మొత్తం 18 మెంబర్స్ ఉన్నారు. ఒకటే ఇంట్లో ఫ్యామిలీ. మా మర్దలు, మా సట్టగూడ వాళ్ళ చిన్న పిల్లలు అందరూ 9 చిన్న పిల్లలు ఉన్నారు. మహిళలు ఒక 9 దాకా ఉండొచ్చు, 9-10 దాకా ఉండొచ్చు. కుటుంబానికి చెందిన 18 మంది మరణించడంపై నసీరుద్దీన్ సోదరుడు సయ్యద్ రషీద్ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్క రోజులో అంతా తలకిందులైపోయిందని, 3 తరాల వాళ్లు దూరమయ్యారని విలపించారు. చిన్నారుల కేరింతలతో సందడిగా ఉండే నసీరుద్దీన్ ఇల్లు బోసిపోయిందని బోరుమన్నారు. సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంపై మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపించింది. మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించిన కేబినెట్ ఒక్కో కుటుంబం నుంచి 2 అక్కడికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఎంబసీతో డైరెక్ట్ మాట్లాడడం జరిగింది. అలాగే మేము కూడా అక్కడున్న అంబాసిడర్ తో కూడా మాట్లాడిన తర్వాత చనిపోయిన వ్యక్తులకు 5 lakhs rupees అష్గిరా అమౌంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోఆర్డినేషన్ చేసేందుకు ఒక హై లెవెల్ డెలిగేషన్ పంపించడం జరిగింది. దాంట్లో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్న అజరుద్దీన్ గారు, ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ గారు, గవర్నమెంట్ పరంగా మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ డెలిగేషన్ పంపించి సౌదీ గవర్నమెంట్ కు ఇండియన్ గవర్నమెంట్ మధ్యలో కోఆర్డినేషన్ చేసి ఎవరు వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీస్ తరఫు నుంచి ఇక్కడ దగ్గర బంధువులు ఎవరు ఉన్నారో పోయే వాళ్లకు ఆ గవర్నమెంట్ ఖర్చుతోనే పోని ఖర్చు కానీ ఉండే ఏర్పాట్లు కూడా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతికూల వాతావరణాలతో రైతులు దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గంపెడాసలతో పంటలు సాగు చేస్తే వర్షాలు వారి ఆశలను అడియాసలు చేశాయి. వచ్చిన కొద్దిపాటి దిగుబడులకు సరైన గిట్టుబాటు ధర లభించక వరంగల్ జిల్లా అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనడం లేదని వాపోతున్నారు. ఈ వర్షాల వలన దిగుబడి తక్కువ వచ్చి నష్టపోయినాం. 6 ఎకరాల ఒడ్లు 8 ట్రాక్టర్లు అయితే తీసుకొచ్చి మార్కెట్లో పోసి ఇవాళ 8 రోజులకు కాంటాలు అవుతాయి. బోనస్ తోటి 28-20 అవుతాయి. మద్దతు ధర అంటే పాత రేటే అని అన్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియకుంటున్నది, అమ్మేసుకుంటాను తొందరగా. 6 ఎకరాలు చేసుకున్నారు. ఇక ఎకరాన 25,000 దాకా పెట్టుబడి అయింది నాటేసిన వారికి. ఇక ఇప్పుడు ఎకరానికి 20 బత్తాలు చొప్పున వెళ్ళలేదు. పెట్టుబడి పెట్టినా కానీ వాళ్ళు చేయబట్టి మొత్తం అడ్డం పడిపోయింది. దాన్ని చైన్ మిషన్ పెట్టి కోసాము. ఎకరానికి 3500, మన గంట 3500 అని చెప్పింది మిషన్కి. అట్లనే కోసాము. దీనికి 10 రోజులు తెచ్చిడ పోసాము. 15% వచ్చినాక కొన్నారు.
ప్రకారం పాత రేటే అని అంటారు. గిట్టుబాటు అయితే లేదు, మరి వాళ్ళు ఏం చెప్తారు ఏం కథ తెలియదు. 4 ఎకరాలు సాగు చేసినాం. ఇప్పుడు ఎలాగ ఖర్చు అయింది, కాకపోతే ఒక టిప్పు వడ్లే వెళ్ళింది, సగం కూడా వెళ్ళే పరిస్థితి లేదు. గిట్టుబాటు కూడా వెళ్తట్లేదు. వర్షాలు పడి నల్లబడిపోయి అంత ఘోరంగా దిగుబడి సగం తగ్గిపోయింది. ఆగాలంటారు, ఇప్పుడు ఆగితే ఇప్పుడు వర్షం ఉన్నదంటారు, మళ్ళీ వర్షం వల్ల మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. బోనస్ కొన్ని పడ్డాయి, కొన్ని పడలేదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పడితేనే ఆదుకున్నట్టు ప్రభుత్వం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై పక్షం రోజులు కూడా కాకముందే జిన్నింగ్ మిల్లులు నిరవధిక సమ్మెకు దిగడంతో పత్తి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. స్లాట్ బుకింగ్, ఎకరానికి 7 క్వింటాల నిబంధన, తేమ శాతం, నాణ్యత పేరిట ఇబ్బందులు పడుతున్న రైతులకు జిన్నింగ్ మిల్లుల సమ్మె నెత్తిన పిడుగులా పడింది. ప్రైవేటులో అమ్ముకుందామంటే మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వానికి అమ్ముదామంటే కేంద్రాలు మూతపడటంతో కర్షకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి పత్తి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఉన్న సమస్యలు చాలా ఉన్నట్లు జిన్నింగ్ మిల్లులు నిరవధిక సమ్మె చేపట్టడంతో రైతుల సమస్య మరింత తీవ్రమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 33 జిన్నింగ్ మిల్లులుండగా ప్రస్తుతానికి 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపేయడంతో స్లాట్ బుక్ చేసుకుని కొనుగోలు కేంద్రాలకు చేరుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగపల్లి పత్తి మిల్లు వద్దకొచ్చిన రైతులు వెంటనే పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై ధర్నా నిర్వహించారు. వారం రోజు కింద బుక్ చేసినాం. మేము రాత్రి నుంచి దోమలకి అది పండుకొని ఇక్కడ వచ్చి కొనుగోలు చేస్తారంటే చేసినారు అది మిల్లు. అందుకే మేము ఇది కలెక్టర్ కాడికి వచ్చినాం. మేము ఇంకా ఈడికే దుప్పిపోతాం. మేము కలెక్టర్ కాడికి దుప్పిపోవాలని వచ్చినాం. కొనుక్కోకుంటే 15 రోజుల కింద బుకింగ్ అంటే సీసీకి పత్తి తీసుకుపోవాలన్న దానికి నేను బుక్ చేశాను. ఈ పొద్దు దినం ఏదో వచ్చింది, సంతోషమే. గవర్నమెంట్ కొట్టదంటే తెచ్చేమే. ఈ రోజు వస్తే లేదుడా అట్లా మిల్లులోనే దొప్పుకోండి, కలెక్టర్ ఆఫీసులోనే దొప్పుకోండి. ఇంతకుమించి ఏం లేదు. మాకు పత్తి కొనాలంతే. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని పత్తి రైతులు ధర్నాకు దిగారు. స్పందించిన జిల్లా కలెక్టర్ సంతోష్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మిల్లుకు చేరుకుని యజమానులు, సీసీఐ అధికారులతో చర్చలు జరిపారు. కొనుగోళ్లు ప్రారంభం కావడంతో రైతులు ధర్నా విరమించారు. కొన్ని జిల్లాలో, పెద్ద జిల్లాలో ఎక్కువ కాటన్ మిల్ ఉండడం, తక్కువ ఒక 30-40% మిల్లు వాళ్ళు L1 అయినాకనే L2 తీసుకుంటామన్నారు కాబట్టి ఈరోజు చేస్తున్నారు. రెండోది, మనకు ఒక ఎకరానికి 7 క్వింటాల్ మాత్రమే తీసుకుంటారంటున్నారు సీసీఐ వాళ్ళు. దానికి బదులుగా 12 క్వింటాల్ తీసుకోమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు దాని గురించి కూడా ఈరోజు కాటన్ మిల్ అసోసియేషన్ వాళ్ళందరూ నిరసన తెలపడం జరిగింది. సో ఉదయం నుంచి ఎలాంటి కొనుగోలు జరగలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కాటన్ మిల్ ఓనర్తో మాట్లాడించి ఇప్పుడు తీసుకోమంటే నేను కూడా అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన ఎంత టైం అయినా కూడా ఇప్పుడు ఒక 30-35 వెహికల్ వచ్చినట్టున్నాయి. దానిని కొనుగోలు చేస్తారు. రైతులు కొంతమంది రావడం వల్ల మిల్లర్స్ని అసోసియేట్ రిక్వెస్ట్ చేసి గౌరవ కలెక్టర్ గారు, సిఎస్ గారితో వారితో మాట్లాడి స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడే స్టార్ట్ కావడం జరుగుతుంది. పరిష్కారానికి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి వాళ్ళ 12 క్వింటాల్స్ తీసుకునే విధంగా కూడా నచ్చచెప్పే ప్రయత్నం జరుగుతుంది. అది ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా రైతుల పక్షాన వహించి దానికి సమ్మతి ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. పత్తి కొనుగోళ్ల విషయంలో ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడం రైతులకు సమస్యగా మారింది. స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యాప్లో స్లాట్ బుక్ చేసుకున్నా దగ్గరలో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో కాకుండా దూర ప్రాంతాల్లో ఉన్న మిల్లుల్లో అవుతోందన్నారు. దీంతో రవాణా ఖర్చు పెరిగిపోతోందన్నారు. చెప్తే మనం తీసుకురాం కదా, క్యాన్సిల్ చేసుకుంటుంది. అధికారుల స్పందన లేదు. వ్యవస్థ అనేది రైతుల ఫెయిల్ అయిపోయింది. 9 ఎకరాలకు ఒక ఎకరాకి 10-11 క్వింటాల పత్తి పండించినాము. ఇక్కడ చూస్తే 7 క్వింటాలు కొనుక్కోవడానికి మిగతా పత్తి ఎక్కడ ఎవరి పేరు మీద అమ్ముకోవాలి అది తెలియకొచ్చింది. అంతే కాకుండా ఇది బంధువులు అవి అంటున్నారు. ఇవన్నీ తిక్క లేకుండా అప్పట్లాగా పెడితే అది డైరెక్ట్ వచ్చి మా పేరు మీద అమ్ముకుంటాం. స్లాట్ బుక్ అయింది కదా, ఆ స్లాట్ బుక్ అయినందుకు తీసుకుంటారేమో అనే ఆలోచనతో మేము రాత్రి నుంచి ఇక్కడ ఉన్నాము. పోనీ ఇక్కడ నీటి సౌకర్యం లేదు, ప్లస్ భోజనాలకి కూడా అందుబాటులో లేని ఊర్లు ఇది, ఈ అడవిలో ఉంది. ఇది జిన్నింగ్ మిల్లుల్ని L1, L2, L3 కేటగిరీలుగా విభజించిన సీసీఐ ప్రాధాన్యం ప్రకారం కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభిస్తోంది.
కొనుగోళ్లు లేక కొన్ని మిల్లులు మూతపడే ప్రమాదం ఏర్పడిందని యజమానులు వాపోతున్నారు. ప్రభుత్వం, సీసీఐ అధికారులతో చర్చలు సఫలమైతే తప్ప తిరిగి కొనుగోళ్లు ప్రారంభించలేమని జిన్నింగ్ మిల్లుల యజమానులు స్పష్టం చేస్తున్నారు. L1, L2, L3 అనేది ఒకటి పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. అది ఎత్తేయాలని, దాంతోపాటు 12 ఎకరాకి 12 క్వింటాలు ఉంది, అది ఇప్పుడు 7 క్వింటాల్స్ తగ్గించారు, అది కూడా తీసేయాలని. ఇదో స్లాట్ అనేది ఒకటి మహమ్మారిలాగా ఉంది. స్లాట్ అనేది ఎవరి రైతులకు ఎవరికి అందుబాటులో రావట్లేదు, అది కూడా ఎత్తేయాలని దానికోసం తెలంగాణ టోటల్ గా కాటన్ ఇండస్ట్రీ మొత్తం బంద్ చేసినాం. స్లాట్ అనేది ఎత్తేయకుంటే పైనుంచి ఏదైనా అధికారికంగా మా అసోసియేషన్ నుంచి వస్తే ఆ రోజు మనం సమ్మె వినిపిస్తాం. అధికారులు స్పందించి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సమయానికి పత్తిని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధన కిసాన్ కపాస్ యాప్ ద్వారా నమోదు చేసుకోవడం లేకుండా గతం మాదిరిగానే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని సీసీఐ ఆంక్షలు ఎత్తివేయాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మెకి దిగాయి. ఫలితంగా సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు నిలిచాయి. సమ్మె పరిస్థితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. L1, L2 నిబంధనల పేరిట పత్తి శుద్ధికి కొన్ని మిల్లులకే ఇవ్వడం, మిగిలిన వాటిని పత్తికి తరలించకపోవడాన్ని నిరసిస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మె ప్రారంభించాయి. జిన్నింగ్ మిల్లుల సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి తుమ్మల తక్షణం రైతుల నుంచి పత్తి పంట కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితి చేయి దాటకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా సచివాలయం నుంచి మంత్రి తుమ్మల పాల్గొన్నారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తి కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. పత్తి కొనుగోళ్లు నిరాటకంగా సాగేలా చూడాలని కేంద్ర జౌళి శాఖ కార్యదర్శికి కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణలో పత్తి పంట దిగుబడులపై నివేదిక కోరగా జిల్లాల వారీగా అందిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలు విషయంలో అవగాహన లోపంతో కొన్ని సమస్యలు తలెత్తాయి. అక్కడ ఉన్నటువంటి జిన్నింగ్ మిల్స్ ఈరోజు సమ్మె చేస్తా ఉన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు దీనిపైన పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు వెంటనే టెక్స్టైల్ శాఖ సెక్రటరీ గారిని, జాయింట్ సెక్రటరీ గారిని, కాటన్ పర్చేస్ చూసేటువంటి మంత్రికి సంబంధించిన డైరెక్టర్ గారిని మా కార్యాలయం పిలిచాను. అదేవిధంగా ఆన్లైన్ లో మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రిని, తెలంగాణ అధికారులను కూడాను, జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా ఆన్లైన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసినటువంటి అన్ని ప్రతిపాదనలు కూడా సానుకూలంగా ఆలోచన చేసి పత్తి కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అన్ని జిన్నింగ్ మిల్స్ ద్వారా పత్తి కొనుగోలు చేయాలనేది జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి వారి యొక్క అభ్యర్థన. ఆ విషయం కూడా పరిశీలన చేస్తామని చెప్పడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో పెద్దమ్మ తల్లి బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ముదిరాజు కులస్తులందరూ ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. బోనం ఎత్తిన మహిళలతో స్థానిక తెనుగవాడ కాలనీ మొత్తం జలసంద్రంగా మారింది. కార్యక్రమంలో పోతురాజుల విన్యాసాలు, ప్రత్యేక బోనాలతో జరిపిన ఊరేగింపు ఆకట్టుకుంది. పెద్దమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్న మహిళలందరూ అమ్మవారికి ప్రత్యేకంగా వండిన నైవేద్యాలను సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో వేసిన పట్నం ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్దమ్మ తల్లి జాతరలో చిన్న పెద్ద చిందులేసి సందడి చేశారు.